అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా పబ్లిష్ చేసిన 9th క్లాస్ జియోగ్రఫీలోని 4th లెసన్ శీతోష్ణ స్థితి. ఈ లెసన్ సంబంధించి ఆల్రెడీ మనం లెసన్ అంతా కూడా మైండ్ మ్యాపింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ వీడియో కావలిస్తే ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంది. ఇది ఒకటే కాదు, థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఒక కంటెంటు, దాంతోపాటు మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, ఇవి న్యూ సిలబస్ మరియు ఓల్డ్ సిలబస్ ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లోనే అందుబాటులో ఉన్నాయి. అది కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా. నచ్చిన వారు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఈ లెసన్లో మనం 4th లెసను శీతోష్ణ స్థితి 9th క్లాస్ జియోగ్రఫీలోని 4th లెసన్ ఇది. ఈ లెసన్లో ఉన్న ఎక్సర్సైజెస్ సంబంధించి ప్రతిదీ ఒకసారి మనం గమనిద్దాం. ఫస్ట్ది, ఈ దిగువన ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది అని అడగడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రదేశం. ఆప్షన్స్: సిల్చార్, చిరపుంజి, మాసిన్రామ్, గౌహతి. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది అంటే మాసిన్రామ్. తర్వాత, వేసవికాలంలో ఉత్తర మైదానాల్లో వీచే పవనాన్ని ఇలా అంటారు. వేసవికాలంలో ఉత్తర మైదాన ప్రాంతంలో వీచే పవనాన్ని కాల్ బైసాఖీలు, వ్యాపార పవనాలు, లూ పవనాలు, పైవేవి కాదు. వేసవికాలంలో ఉత్తర మైదానాల్లో వీచే పవనాలను లూ పవనాలు అంటారు. తర్వాత, వాయవ్య భారతదేశ భాగంలో చలికాలంలో ఈ కింది వాటిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది? వాయవ్య భారతదేశ భాగంలో చలికాలంలో క్రింది వానిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది? తుఫాను వాయుగుండాలు, పశ్చిమ విక్షోభాలు, తిరోగమన ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు. వాయవ్య భాగంలో చలికాలంలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది అంటే పశ్చిమ విక్షోభాలు. తర్వాత, ఋతుపవనాలు భారతదేశంలో దాదాపుగా ఈ సమయంలో ప్రవేశిస్తాయి. ఎప్పుడు? మే ప్రారంభమా, జూన్ ప్రారంభమా, జూలై ప్రారంభమా, ఆగస్టు ప్రారంభమా? ఆన్సర్ ఏంటి అంటే జూన్ ప్రారంభంలో ఋతుపవనాలు భారతదేశంలో ప్రవేశిస్తాయి. తర్వాత, ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో చలికాల లక్షణంగా ఉంటుంది? చలికాలంలో లక్షణం ఏంటి అని అడగడం జరిగింది. ఆప్షన్స్: వెచ్చని పగలు మరియు వెచ్చని రాత్రులు, చల్లని పగలు మరియు చల్లని రాత్రులు, వెచ్చని పగలు మరియు చల్లని రాత్రులు, చల్లని పగలు మరియు వెచ్చని రాత్రులు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే చలికాలంలో భారతదేశ లక్షణం ఏంటి అంటే పగలు వెచ్చగా ఉంటుంది, రాత్రి చల్లగా ఉంటుంది. కాబట్టి వెచ్చని పగలు మరియు చల్లని రాత్రులు, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత, ఈ క్రింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం ఇవ్వండి. ఇందులో ఫస్ట్ క్వశ్చను, భారతదేశ వాతావరణాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి అని అడగడం జరిగింది. భారతదేశ వాతావరణాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అని చూస్తే అక్షాంశము, ఎత్తు, పీడనము మరియు గాలుల వ్యవస్థ, సముద్రం నుండి దూరము, సముద్ర ప్రవాహాలు, భౌగోళిక లక్షణాలు. ఇవి భారతదేశం యొక్క వాతావరణాన్ని ప్రభావితం చేసే కారకాలు. తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితి ఎందుకు ఉంది? ఋతుపవన శీతోష్ణ స్థితి ఎందుకు ఉంది? దీనికి సంబంధించి భారతదేశ వాతావరణము ఋతుపవనాల ప్రభావం అనేది బలంగా ఉంది. భారతదేశ వాతావరణం మీద ఋతుపవనాల ప్రభావం అనేది బలంగా ఉంది. అందువల్ల భారతదేశానికి మాన్సూన్ రకమైన వాతావరణం అనేది ఉంటుంది. తర్వాత, భారతదేశంలోని ఏ భాగం పగలు అత్యంత వేడి, రాత్రి తీవ్రమైన చలి పొందుతుంది? ఎందుకు? భారతదేశంలో ఏ భాగం పగలు ఎక్కువ వేడి ఉంటుంది,
రాత్రి ఎక్కువ చలి ఉంటుంది. ఏ భాగం ఉంటుంది, ఎందుకు ఉంటుంది అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి భారతదేశము ఉత్తర పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా భారత ఎడారి ప్రాంతం. ఈ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఎడారి ప్రాంతం అత్యధిక పగలు ఉష్ణోగ్రత ఉంటుంది, అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇసుక అనేది వేడిగా ఉంటుంది. అది త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారిపోతుంది. దానివల్ల రోజులో ఉష్ణోగ్రత అనేది 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది పగలైతే. అదే రాత్రి అయితే 15 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గిపోతుంది. అంటే అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రత తారతమ్యం ఉన్న ప్రాంతం ఏది అంటే ఎడారి ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, మలబార్ తీరం వెంబడి వర్షపాతానికి కారణమయ్యే పవనాలు ఏవి? మలబార్ తీరం ఎక్కడ అంటే కేరళ ఏరియాలో వర్షపాతానికి కారణమయ్యే పవనాలు ఏంటి అని అడగడం జరిగింది. అవి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు. మలబార్ తీరంలో వర్షానికి కారణమైన పవనాలు ఏంటి అంటే నైరుతి ఋతుపవనాలు. తర్వాత జెట్ ప్రవాహాలు అంటే ఏంటి? అవి భారతదేశ శీతోష్ణ స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయి? జెట్ ప్రవాహాలు. ఇక్కడ జెట్ స్ట్రీమ్ అంటే ట్రోపోస్పియర్ ఏదైతే ఉందో వాతావరణంలో పొర, ఆ ట్రోపోస్పియర్లో ఉండే గరిష్ట ఎత్తు గాలుల సన్నని పట్టీని జెట్ స్ట్రీమ్ అంటారు. ట్రోపోస్పియర్లో ఉండే గరిష్ట ఎత్తు గాలుల యొక్క సన్నని పట్టి. హిమాలయ దక్షిణ భాగంలో వీసే ఉపఉష్ణ మండల పశ్చిమ జెట్ స్ట్రీమ్ వల్ల చలికాలంలో ఉత్తరము మరియు ఉత్తర పశ్చిమ భాగంలో అంటే ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో పాశ్చాత్య వాయుగుండాలు ఏర్పడతాయి. వాయుగుండాలు అనేవి ఏర్పడతాయి. భారత ఉపఖండంపై వీసే ఉప ఉష్ణమండల తూర్పు జెట్ స్ట్రీమ్, ఉపఖండంలో వీచే ఉప ఉష్ణమండల తూర్పు జెట్ స్ట్రీమ్ మాన్సూన్ సమయంలో అక్టోబర్ నవంబర్ కాలంలో తూర్పు తీర ప్రాంతాల్లో ఉష్ణమండల తుఫాన్లకు కారణమవుతాయి. తూర్పు తీర ప్రాంతాల్లో అక్టోబర్ నవంబర్ ఈ కాలంలో తీర ప్రాంతాలలో పర్టికులర్ తూర్పు తీర ప్రాంతాల్లో ఉష్ణమండల తుఫాన్లకు కారణమవుతాయి ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి, తూర్పు జెట్ స్ట్రీమ్ మాన్సూన్ అనేవి. తర్వాత ఋతుపవనాలు నిర్వహించండి. ఋతుపవన విరామం అంటే ఏంటి? ఋతుపవన విరామం గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారు అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి మాన్సూన్ అంటే పెద్ద విస్తీర్ణంలో గాలుల దిశ పూర్తిగా మారడం వల్ల, పెద్ద విస్తీర్ణంలో పెద్ద మొత్తంలో గాలుల దిశ అనేది పూర్తిగా మారడం వల్ల ఋతుపవనాలు మారడాన్ని సూచిస్తుంది. మాన్సూన్లో విరామం బ్రేక్ అంటే వర్షాల మధ్య ఉండే తడి మరియు పొడి దశలతో కూడిన వ్యవధి. తడికి అదేవిధంగా పొడికి ఈ మధ్య ఉన్న వ్యవధిని ఋతుపవనాల విరామం అంటారు. వర్షాలు కొంతకాలం పడతాయి, వర్షం లేని రోజులు కూడా ఉంటాయి. ఈ వ్యవధినే మాన్సూన్ బ్రేక్స్ అని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ఋతుపవనాలను సమైక్యతాబంధంగా ఎందుకు పరిగణిస్తారు అంటే భారతదేశంలో ఉష్ణోగ్రత పరిస్థితులలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, భారతదేశ ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మాన్సూన్ వల్ల ఒక తారక శక్తి అనేది ఏర్పడుతుంది. గాలుల దిశ మరియు దాని సంబంధిత వాతావరణ పరిస్థితుల ఋతుమార్పు దేశవ్యాప్తంగా ఒక శ్రేణి చక్రాన్ని కలిగిస్తుంది. ఋతు మార్పు అనేది దేశవ్యాప్తంగా శ్రేణి చక్రాన్ని కలిగిస్తుంది. ఇది భారతదేశాన్ని ఏకత్వ బంధంతో కట్టిపడేస్తుంది. భారతదేశాన్ని ఏకత్వ బంధంలో కట్టిపడేస్తుంది. తర్వాత ఉత్తర భారతదేశంలో తూర్పు నుండి పడమర వైపుకు వెళ్ళే కొద్దీ వర్షపాతం ఎందుకు తగ్గుతుంది? ఉత్తర భారతదేశంలో తూర్పు నుండి పడమరకు వెళ్ళే కొద్దీ వర్షపాతం ఎందుకు తగ్గుతుంది? దీనికి సంబంధించి తూర్పు నుండి పశ్చిమానికి వెళ్ళే కొద్దీ వర్షపాతం అనేది తగ్గిపోతుంది. ఈ తగ్గడం వల్ల గాలిలో ఉన్న ఆర్ద్రత క్రమంగా తగ్గిపోతుంది. బంగాళాఖాతానికి చెందిన ఆగ్నేయ మాన్సూన్ గాలులు భూమిలో అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ అంటే భూమి లోపల ప్రాంతానికి వెళ్ళే కొద్దీ వాటి ద్వారా తీసుకెళ్లే ఆర్ద్రత తగ్గిపోతుంది. దీనివల్ల తూర్పు నుండి పశ్చిమ దిశగా వర్షపాతం అనేది క్రమంగా తగ్గుతుంది. తర్వాత ఇవి ఎందుకో కారణాలు తెలియజేయండి. అందులో భారత ఉపఖండంలో పవన దిశ కాలానుగుణంగా మారుతుంది.
ఎందుకు? భారత ఉపఖండంలో పవనాల దిశ కాలాన్ని బట్టి మారుతుంది ఎందుకు? చూసినట్లయితే ఇక్కడ భారత ఉపఖండంలో గాలుల దిశ ఋతువులతో మారడానికి కారణం కోరియాలిసిస్ ఎఫెక్ట్. ఈ కోరియాలిస్ ప్రభావం అంటాం. ఇది భూమిని త్రిప్పడంలో ఈ శక్తి గాలులను ఉత్తరార్ధగోళంలో కుడివైపు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపు మళ్లిస్తుంది. ఈ కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఈ గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు మళ్లిస్తుంది. కాబట్టి భారత ఉపఖండంలో గాలుల దిశ ఎందుకు మారుతుందంటే కోరియాలిస్ ప్రభావం వల్ల. తర్వాత క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం కొన్ని నెలలకే పరిమితమై ఉంది ఎందుకు? కొన్ని నెలలకే పరిమితమై ఉంది అత్యధిక వర్షపాతం ఎందుకు? భారతదేశం పొందే వర్షపాతం ప్రధానంగా నైరుతి ఋతుపవనాల కారణంగా ఉంటుంది. దక్షిణ ముగింపు మాన్సూన్ అని ఇక్కడ పడింది. దీని అర్థం ఏంటంటే నైరుతి ఋతుపవనాల కారణంగా ఉంటుంది. మాన్సూన్ కాలం 100 నుంచి 120 రోజులు మాత్రమే ఉంటుంది. అందువల్ల వర్షపాతం కొన్ని నెలలకే పరిమితం అవుతుంది. తర్వాత తమిళనాడు తీరం శీతాకాలంలో వర్షపాతం పొందుతుంది ఎందుకు? తమిళనాడు తీరం శీతాకాలంలో ఎందుకు వర్షపాతం పొందుతుంది అంటే చలికాలంలో వాయువ్య నుండి వచ్చే గాలులు భారతదేశం మీద ప్రవహిస్తాయి. ఇవి భూభాగం నుండి సముద్రానికి వెళ్తాయి కాబట్టి ఇతర ప్రాంతాలు ఎండగా ఉంటాయి. భూభాగం నుండి సముద్రానికి వెళ్తాయి కాబట్టి ఇతర ప్రాంతాలన్నీ ఎండగా ఉంటాయి. అయితే తమిళనాడు తీర ప్రాంతంలో ఇవి సముద్రం నుండి భూభాగానికి ప్రవహిస్తాయి. మిగిలిన ప్రాంతాలు అయితే భూభాగం నుండి సముద్రం మీదకి వెళితే తమిళనాడు ప్రాంతంలో అయితే సముద్రం నుండి భూభాగానికి ప్రవహిస్తాయి. అందువల్ల ఇవి తేమను తీసుకొచ్చి చలికాలంలో వర్షాలు అనేవి కలిగిస్తాయి. తర్వాత తూర్పు తీరంలో డెల్టా ప్రాంతం తరచుగా తుఫాన్లకు గురవుతుంది. తూర్పు తీరంలో డెల్టా ప్రాంతం తరచుగా తుఫాన్లకు గురవుతుంది ఎందుకు? తూర్పు తీర డెల్టా ప్రాంతం తరచుగా తుఫాన్ల బారిన పడుతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఆంధ్ర సముద్రంలో ఏర్పడే చక్రవాత వాయుగుండాలు వీటిని ఉపఉష్ణ మండల తూర్పు జెట్ స్ట్రీమ్ అని పిలుస్తారు. తర్వాత రాజస్థాన్, గుజరాత్ మరియు పశ్చిమ కనుమలలోని పవన వ్యతిరేక దిశలోని కొన్ని ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి ఎందుకు? ఎక్కడ? రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ కనుమల్లో కొన్ని ప్రాంతాలు. పవన వ్యతిరేక దిశలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కరువు పీడిత ప్రాంతాలుగా. ఎందుకు ఉన్నాయి ఈ రాజస్థాన్, గుజరాత్ ఈ ఏరియా అంతా కూడా అని అడగడం జరిగింది. దీనికి ఈ ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. బంగాళాఖాతానికి చెందిన గాలులు తూర్పు నుండి పశ్చిమ దిశగా వెళ్ళే కొద్దీ వాటి తేమ తగ్గిపోతుంది. బంగాళాఖాతానికి చెందిన గాలులు తూర్పు నుండి పశ్చిమానికి వెళ్ళే కొద్దీ తేమ తగ్గిపోతుంది. పశ్చిమ కనుమల లేవార్డ్ ప్రాంతం వర్ష నీడా ప్రాంతం కాబట్టి, అంటే వర్ష ఛాయా ప్రాంతం అది కాబట్టి అక్కడ తక్కువ వర్షం అనేది పడుతుంది. భారతదేశ శీతోష్ణ స్థితి పరిస్థితులలో గల ప్రాంతీయ వైవిధ్యాలను తగిన ఉదాహరణలతో వివరించండి అని అడిగారు. భారతదేశంలో మాన్సూన్ ఒక ఏకత్వాన్ని కల్పించినప్పటికీ వాతావరణ పరిస్థితులలో ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నాయి. ఉదాహరణకు వేసవిలో రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఎక్కడ? రాజస్థాన్లోని. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. చలికాలంలో ద్రాస్లో ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గిపోతుంది. ద్రాస్ ప్రాంతంలో చలికాలంలో ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గిపోతుంది. కానీ తిరువనంతపురం ప్రాంతంలో 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత భిన్నతలు తక్కువగా ఉంటాయి. కానీ దేశ లోపలికి వెళ్ళే కొద్దీ భిన్నత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత తారతమ్యం అనేది లోపలికి వెళ్ళే కొద్దీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వరుసగా వర్షపాతం చూసినట్లయితే మేఘాలయలో 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడుతుంది. లడఖ్ మరియు పశ్చిమ రాజస్థాన్లో 10 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం పడుతుంది. భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి పరిస్థితులలో ప్రాంతీయ వైవిధ్యత చోటు చేసుకుందని మనం చెప్పవచ్చు. తర్వాత ఋతుపవన వ్యవస్థ గురించి చర్చించండి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఋతుపవనాలు వేసవి కాలంలో ఉత్తర భారతదేశము,
ఆసియా అంతర్భాగంలో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడుతుంది వేసవి కాలంలో. ఉత్తర భారతదేశ ప్రాంతము, ఆసియా అంతర్భాగము ఈ ఏరియాలలో తక్కువ పీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఇదే సమయంలో దక్షిణ భారత మహాసముద్రంలో అధిక పీడన ప్రాంతం ఉంటుంది. దక్షిణ భారత మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రం అంటున్నాం, ఇక్కడ ఎక్కువ పీడనం ఉంటుంది. అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి గాలులన్నీ వీస్తూ ఉంటాయి. ఇవి సర్వసాధారణం. కొరియాలిస్ శక్తి కారణంగా ఈ గాలులు దక్షిణార్ధగోళం నుండి ఉత్తరార్ధగోళంలోకి వచ్చే తరుణంలో ఈ గాలులు నైరుతి ఋతుపవనాలుగా మారతాయి. ఈ గాలులు సముద్రం మీదుగా వస్తున్నందున తేమతో నిండిపోయి భారతదేశానికి విస్తృత వర్షపాతం తీసుకొస్తాయి. ఆ గాలులు 2 భాగాలు విభజించారు. అవేంటి అంటే అరేబియా సముద్ర గాలి, బంగాళాఖాత గాలి. అరేబియా సముద్ర గాలి, బంగాళాఖాత గాలి. వర్షపాతం పతనం చూసినట్లయితే ఈ గాలులు పశ్చిమ కనుమల తీర ప్రాంతాలకు అధిక వర్షపాతం అందిస్తాయి. తూర్పు హిమాలయాలలో గాలులు బలంగా వర్షపాతాన్ని కలిగిస్తాయి. ఉత్తర భారతదేశంలో ఈ గాలులు తూర్పు నుండి పశ్చిమ దిశకు వచ్చేటప్పుడు క్రమంగా తేమను కోల్పోతాయి. తర్వాత చలికాలం యొక్క వాతావరణ పరిస్థితులు, లక్షణాలు తెలియజేయండి. చలికాలంలో వాతావరణ పరిస్థితులు, లక్షణాలు. ముఖ్యంగా చలికాలం అనేది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఆకాశం స్పష్టంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. తక్కువ తేమ, నెమ్మదైన గాలులు ఉంటాయి. డిసెంబర్, జనవరి చలికాలపు అత్యంత చల్లని నెలలు. ఈ చలికాలానికి సంబంధించి అత్యంత చల్లని నెలలు ఏంటంటే డిసెంబరు, జనవరి. ఉత్తర ప్రాంతాల్లో మంచు సాధారణంగా ఉంటుంది. హిమాలయాలపై మంచు పడడం జరుగుతుంది. ఉపఉష్ణ మండల పశ్చిమ జెట్ స్ట్రీమ్ వాయుగుండాలు చల్ల గాలులతో వర్షపాతం కలిగిస్తాయి. ఉపఉష్ణ మండల పశ్చిమ జెట్ స్ట్రీమ్ వాయుగుండాలు చల్ల గాలులతో వర్షపాతం కలిగిస్తాయి. తర్వాత భారతదేశంలో ఋతుపవన వర్షపాతం యొక్క లక్షణాలు, ప్రభావాలు వివరించండి అని అడగడం జరిగింది. ఈ ఋతుపవనాల కాలం 100 నుంచి 120 రోజులు ఉంటుంది. ఈ ఋతుపవనాల రాక సమయంలో అకస్మాత్తుగా అధిక వర్షం అనేది మొదలవుతుంది. దీనిని మాన్సూన్ పేలుడు అంటారు. మాన్సూన్కు తడి మరియు పొడి దశలు ఉంటాయి. మాన్సూన్కు తడి దశ, పొడి దశలు ఉంటాయి. వర్షపాతం అసమానంగా ఉంటుంది. పశ్చిమ తీర ప్రాంతాలు, తూర్పు భారతదేశం అత్యధిక వర్షం అనేది పొందుతాయి. పశ్చిమ తీర ప్రాంతం ఒకటి, తూర్పు భారతదేశం ఒకటి అత్యధిక వర్షపాతం పొందుతాయి. వీటి ప్రభావంతో వ్యవసాయము ఋతుపవనాల జలం మీదే, ఈ యొక్క నీటి ఋతుపవనాల మీదే ఆధారపడి ఉంటుంది. వర్షపాతం అసమానత వల్ల ఎడారి ప్రాంతాలు మరియు వరద ప్రాంతాలు ఏర్పడతాయి. ఎడారి ప్రాంతాలు ఏర్పడతాయి. ఋతుపవనాలు ఈ వర్షం అసమానంగా ఉండడం వల్ల ఎడారి ప్రాంతాలు ఏర్పడతాయి, వరద ప్రాంతాలు కూడా ఏర్పడతాయి. మాన్సూన్ భారతదేశానికి ప్రత్యేక వాతావరణ విధానాన్ని అందించి ప్రజలలో ఏకత్వాన్ని కలిగిస్తుంది. తర్వాత పట నైపుణ్యాలు. భారతదేశ సరిహద్దు పటంలో క్రింది వాటిని చూపండి అని పేర్కోవడం జరిగింది. ఇందులో 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, ముఖ్యంగా మొదటిది 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు చూసినట్లయితే ఎక్కడ పేర్కొన్నారు అంటే ముఖ్యంగా పశ్చిమ కనుమలు, అస్సాం ప్రాంతము, మేఘాలయ ఈ ఏరియా అంతా కూడా 400 సెంటీమీటర్లు అంటే ఈశాన్య భారతదేశము, పశ్చిమ తీర ప్రాంతము ఈ ఏరియా అంతా కూడా 400 సెంటీమీటర్ల పైబడి వర్షం అనేది పడుతుంది. తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే 20 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు ఏంటి? 20 సెంటీమీటర్ల కంటే తక్కువ నమోదయ్యే ప్రాంతాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఎడారి రాజస్థాన్లో ఈశాన్య ప్రాంతం, అంతేకాకుండా మహారాష్ట్ర మధ్య ప్రాంతం, కర్ణాటక, మహారాష్ట్ర ఈ లోతట్టు ప్రాంతాలు, వాటితో పాటు జమ్మూ కాశ్మీర్ ఉత్తర భాగం ఈ ఏరియాలలో 20 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం అనేది నమోదవుతుంది. తర్వాత భారతదేశం మీదుగా నైరుతి ఋతుపవనాల దిశ పేర్కొనడం జరిగింది పటంలో. దానికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ అరేబియా శాఖ ఎలా బయలుదేరుతుంది అంటే ఈ పశ్చిమ తీరం వెంబడి భారతదేశాన్ని ఈ దక్కన్ పీఠభూమి ఏరియా అంతా కూడా చుట్టుకొని హిమాలయ ప్రాంతాలు,
వరకు సాగుతాయి. సాగిన తర్వాత ఇక్కడ తేమను కోల్పోతాయి. తర్వాత పశ్చిమ దిశగా మళ్ళతాయి. ఈ పశ్చిమ దిశగా వెళ్ళే సమయంలోనే వర్షాభావ పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మ్యాప్లో ఇదంతా కూడా గమనించవచ్చు. తర్వాత మీ ప్రాంతంలో కొన్ని ఋతువులతో ముడిపడిన పాటలు, నృత్యాలు, పండుగలు, ప్రత్యేక ఆహార వంటలు సమాచారాన్ని సేకరించండి. భారతదేశంలో ఇతర ప్రాంతాలతో వాటికి కొంత సారూప్యత ఉందా అని అడగడం జరిగింది. మీ ప్రాంతంలో ఋతువులతో ముడిపడిన పాటలు, నృత్యాలు, పండుగలు, ప్రత్యేక ఆహార వంటలు ఈ సమాచారం తీసుకోమన్నాడు. ఇతర భారతదేశ ప్రాంతాలతో వాటికి సంబంధం ఉందని అడిగాడు. చూసినట్లయితే ఇక్కడ మీ ప్రాంతం అన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పండుగలు, ముఖ్యంగా పండుగలు ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితితో ప్రారంభమయ్యి వరలక్ష్మి వ్రతంతో ముగుస్తాయి. ఈ పండుగలన్నీ కొన్ని ప్రత్యేకమైన ఋతువులకు అనుసంధానంగా ఉంటాయి. ఉదాహరణ, వర్షాకాలంలో వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం పండుగలు ఉంటాయి. పంట కాలంలో అయితే సంక్రాంతి పండుగ ఉంటుంది. వసంత ఋతువులో అయితే ఉగాది పండుగ ఉంటుంది. అన్నమాచారి కీర్తనలు మరియు జానపద పాటలు ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. కూచిపూడి, దింస ఇటువంటి నృత్యాలు పేరుగాంచాయి. ఈ కాలంలో పిండి వంటలు చూసినట్లయితే నెయ్యి, అరిసెలు, సున్నుండలు, పులిహోర, ఆంధ్రమాత గోంగూర, ఆవకాయ, ఉలవచారు వంటి ప్రత్యేక వంటకాలు వివిధ ఋతువుల్లో జరిగే పండుగల్లో సిద్ధం చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అంటే, భారతదేశంలో వివిధ ప్రాంతాలు సాధారణ గ్రామీణ గృహాల ప్రజల దుస్తుల ఛాయాచిత్రాలను సేకరించండి అన్నాడు. వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజల యొక్క వారి గృహాలు, దుస్తులు, ఛాయాచిత్రాలు సేకరించండి. అవి ఆ ప్రాంత శీతోష్ణ స్థితి పరిస్థితి, భూస్వరూపంతో గల ఏదైనా సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయో లేదో పరిశీలించండి అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి మొదటగా రాజస్థాన్ చూసినట్లయితే రాజస్థాన్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. రాత్రిపూట చల్లగా ఉంటుంది. ప్రజలు గాలిని ఆడే విధంగా ఉండే సడలిన కాటన్ దుస్తులు ధరిస్తారు. రాత్రివేళ వెచ్చని దుస్తులు ధరిస్తారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఇది భారతదేశంలో ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. చలి తీవ్రంగా ఉంటుంది. ప్రజలు వెచ్చని దుస్తులు, ఊలెన్ కుర్తాలు మరియు టోపీలు ధరిస్తారు. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాతావరణం చల్లగా లేదా వేడిగా కాకుండా మితంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు తేలికైన దుస్తులు, కోటులు మరియు సాంప్రదాయ వేషధారణలు ధరించే ప్రాధాన్యత ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తేలికైన దుస్తులు ధరిస్తారు. అంతేకాకుండా కోటులు, దాంతోపాటు సాంప్రదాయ వేషధారణ ధరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, ప్రజల వాస్తవిక జీవన శైలి, గృహ నిర్మాణం మరియు దుస్తుల శైలిని ప్రభావితం చేస్తాయి. ఈ విధంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణము, ప్రజల వాస్తవ జీవన శైలిని, గృహ నిర్మాణాన్ని, దుస్తులను ప్రభావితం చేస్తాయి. తర్వాత మీరు చేయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది పట్టిక 1లో 10 ప్రాతినిధ్య ప్రాంతాల సాధారణ సగటు నెలవారీ ఉష్ణోగ్రతలు, మొత్తం వర్షపాతం ఇచ్చారు. ఉష్ణోగ్రతలు ఇచ్చారు, వర్షపాతం కూడా ఇచ్చారు. మీరు సొంత అధ్యయనం చేసి వాటిని ఉష్ణోగ్రత మరియు వర్షపాత రేఖాపటాలుగా మార్చండి. ఈ విధంగా ఈ దృశ్యమాన పట నిరూపణను ఒకసారి గమనిస్తే వాటి మధ్య ఉన్న సారూప్యతలు మరియు తేడాలను తక్షణమే గమనించడంలో మీకు సహాయం చేస్తుంది. తేడాలు అటువంటి రేఖాపటం 1 మీకోసం ఎప్పటికే సిద్ధం చేశారు. ఈ రేఖాపటాన్ని అటువంటి దాన్ని మీకోసం ఇప్పటికే సిద్ధం చేశారు. మీరు మన విభిన్న ఉష్ణోగ్రత శీతోష్ణ స్థితి పరిస్థితుల గురించి కొన్ని విస్తృత సాధారణీకరణలను చేసుకోగలరేమో చూడండి. మీరు సంతోషంతో నేర్చుకుంటారని ఆశిస్తున్నాము. కింది కృత్యాలు ఆశిస్తున్నాము. దీనికి సంబంధించి ఇక్కడ ఢిల్లీకి సంబంధించి మ్యాప్ వర్షపాతం పేర్కోవడం జరిగింది, ఉష్ణోగ్రత కూడా పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీతో పాటు బెంగళూరు, ఈ బ్లూ బార్స్ అన్నీ కూడా
వర్షపాతం సంబంధించి, అదేవిధంగా ఈ లైన్ డ్రాప్ అంతా కూడా ఉష్ణోగ్రత సంబంధించి. తర్వాత షిల్లాంగ్ ఇక్కడ కూడా షిల్లాకి సంబంధించి గమనించండి, వర్షపాతం ఉష్ణోగ్రత టేబుల్ పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ముంబై, తిరువనంతపురం, నాగపూర్, జోధ్పూర్, న్యూఢిల్లీ. తర్వాత ఇక్కడ 10 ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. వాటిని వేరువేరు శ్రేణుల్లో అమర్చండి అని చెప్పడం జరిగింది. ఆ 10 ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఇందులో మొదటిది భూమధ్యరేఖ నుండి వాటి దూరం ప్రకారము పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ మొదటిది భూమధ్యరేఖకు దూరం ప్రకారం చూసినట్లయితే తిరువనంతపురం ఇది భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం. తర్వాత బెంగళూరు, దాని తర్వాత చెన్నై, దాని తర్వాత ముంబై, దాని తర్వాత నాగపూర్, తర్వాత కోల్కతా, షిల్లాంగ్, జోధ్పూర్, ఢిల్లీ, లేహ్ ఇది భూమధ్యరేఖకు బాగా దూరంగా ఉన్న ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ సరాసరి సముద్ర మట్టం కంటే వాటి ఎత్తును బట్టి అమర్చబడడం జరిగింది. సముద్ర మట్టం కంటే ఎత్తును బట్టి చూసినట్లయితే కోల్కతా ఇది సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉంది. చెన్నై, ముంబై, తిరువనంతపురం, ఢిల్లీ, జోధ్పూర్, నాగపూర్, బెంగళూరు, షిల్లాంగ్, లేహ్ ఇది సముద్ర మట్టానికి అతి ఎత్తైన ప్రాంతంలో ఉంది. అదేవిధంగా తర్వాత 2 అత్యధిక వర్షపాత ప్రాంతాలను పేర్కొనండి అని అడగడం జరిగింది. అత్యధిక వర్షపాత ప్రాంతాలు చూసినట్లయితే షిల్లాంగ్, ముంబై అత్యధిక వర్షపాత ప్రాంతాలు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, 2 అత్యధిక అనార్ద్ర ప్రాంతాలు పేర్కొనండి. దీనికి సంబంధించి లేహ్, జోధ్పూర్ అనార్ద్ర ప్రాంతాలు. ఇక్కడ అత్యల్ప వర్షం అనేది సంభవిస్తుంది. అదేవిధంగా అత్యంత సమశీతోష్ణ స్థితి ఉన్న 2 ప్రాంతాలు, సమశీతోష్ణ స్థితి ఉన్న 2 ప్రాంతాలు పేర్కొనడం జరిగింది. ఇందులో బెంగళూరు, తిరువనంతపురం అత్యంత సమశీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాలు ఇవి. తర్వాత అత్యంత తీవ్రమైన శీతోష్ణ స్థితి ఉన్న 2 ప్రాంతాలు, లేహ్, జోధ్పూర్. తర్వాత నైరుతి ఋతుపవనాలు అరేబియా శాఖ ద్వారా అత్యంత ప్రభావితమైన 2 ప్రాంతాలు, నైరుతి ఋతుపవనాలు అరేబియా శాఖ ద్వారా అత్యంత ప్రభావితమైన 2 ప్రాంతాలు ఏంటి అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి తిరువనంతపురం, ముంబై. తర్వాత నైరుతి ఋతుపవనాల బంగాళాఖాతం శాఖచే ఎక్కువగా ప్రభావితమైన 2 ప్రాంతాలు, బంగాళాఖాతం యొక్క శాఖ చేత ప్రభావితమైన 2 ప్రాంతాలు షిల్లాంగ్, కోల్కతా. తర్వాత నైరుతి ఋతుపవనాల 2 శాఖలచే ప్రభావితమైన 2 ప్రాంతాలు, 2 శాఖల చేత కూడా అంటే ఈ యొక్క నైరుతి ఋతుపవన శాఖ, బంగాళాఖాత అంటే అరేబియా శాఖ, బంగాళాఖాత శాఖ ఈ 2 శాఖల చేత ప్రభావితమైన 2 శాఖలు తెలియజేయడం జరిగింది. అవి ఢిల్లీ, కోల్కతా. తర్వాత తిరోగమన ఈశాన్య ఋతుపవనాల చేత ప్రభావితమైన 2 ప్రాంతాలు, తిరోగమన ఈశాన్య ఋతుపవనాల చేత ప్రభావితమైన 2 ప్రాంతాలు చెన్నై, బెంగళూరు. తర్వాత పశ్చిమ విక్షోభాల నుండి శీతాకాల జల్లులు పొందుతున్న 2 ప్రాంతాలు, పశ్చిమ విక్షోభాల నుంచి శీతాకాల జల్లులు పొందుతున్న 2 ప్రాంతాలు జోధ్పూర్, ఢిల్లీ. తర్వాత ఈ క్రింది నెలలలో 2 అత్యంత వేడి ప్రాంతాలు, ఇక్కడ ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వబడిన నెలల్లో బాగా వేడిగా ఉన్న ప్రాంతాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఫిబ్రవరి ఎక్కడ వేడిగా ఉంటుంది? తిరువనంతపురం, చెన్నైలో వేడిగా ఉంటుంది. ఏప్రిల్లో నాగపూర్, కోల్కతాలో వేడిగా ఉంటుంది. మే నెల నాగపూర్, జోధ్పూర్లో వేడిగా ఉంటుంది. జూన్ జోధ్పూర్, ఢిల్లీలో వేడిగా ఉంటుంది. తర్వాత తిరువనంతపురం,
షిల్లాంగ్లలో జూలైలో కంటే జూన్లో వర్షపాతం ఎందుకు ఎక్కువ ఉంటుంది? చూసినట్లయితే తిరువనంతపురం మరియు షిల్లాంగ్లో జూన్లో వర్షపాతం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, నైరుతి ఋతుపవనాలు జూన్ నెల మొదటి వారంలో తిరువనంతపురము మరియు షిల్లాంగ్ చేరుతాయి. ఇప్పుడు జూన్ నెల మొదటి వారంలో తిరువనంతపురం అరేబియా సముద్ర శాఖ నుండి వర్షాలు అందుకుంటే, షిల్లాంగ్ అనేది బంగాళా శాఖ నుండి వర్షాలు పొందుతుంది. ఈ శాఖలు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిపించిన తరువాత దేశంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అందువల్ల జూన్ తరువాతి నెలల్లో ఈ ప్రాంతాల్లో వర్షం అనేది తగ్గుతుంది. తర్వాత తిరువనంతపురం కంటే ముంబైలో జూలై వర్షపాతం ఎందుకు ఎక్కువ? ముంబైలో జూలై వర్షపాతం ఎందుకు ఎక్కువ? అరేబియా సముద్ర శాఖ తిరువనంతపురానికి జూన్ 1కి చేరుతుంది. ముంబైకి ఇది జూన్ 10 వరకు చేరుతుంది. తిరువనంతపురానికి అయితే జూన్ 1 అవుతుంది, ముంబై చేరేసరికి జూన్ 10 అవుతుంది. ఫలితంగా తిరువనంతపురం జూన్ నెలలో ఎక్కువ వర్షాలను పొందుతుందని, ముంబై అనేది జూలైలో ఎక్కువ వర్షాలు పొందుతుందని తెలుస్తుంది. తర్వాత చెన్నైలో నైరుతి ఋతుపవనాలు తక్కువ వర్షాన్ని ఎందుకు ఇస్తాయి? నైరుతి ఋతుపవనాలు చెన్నైలో తక్కువ వర్షాన్ని ఎందుకు ఇస్తాయి? చెన్నై పడమర ఘాట్ల లేవార్డ్ వైపు ఉంది చెన్నై అనేది, మరియు ఈ ప్రాంతం పశ్చిమ తీరానికి దూరంగా ఉంటుంది. అరేబియా సముద్ర శాఖ పశ్చిమ తీరంలో అధిక వర్షపాతం కురిపిస్తే, బంగాళాఖాతం శాఖ ఉత్తర తూర్పు ప్రాంతాలకు పయనిస్తుంది. అరేబియా సముద్ర శాఖ అయితేనేమో పశ్చిమ తీరంలో ఎక్కువ వర్షం కురిపిస్తుంది. అదే టైంలో బంగాళాఖాత శాఖ ఉత్తర తూర్పు ప్రాంతాలకు పయనిస్తుంది. ఈ కారణంగా చెన్నై సౌత్ వెస్ట్ మాన్సూన్ల నుండి తక్కువ వర్షాలను పొందుతుంది. తర్వాత కోల్కతా కంటే షిల్లాంగ్లో వర్షం ఎందుకు ఎక్కువ? కోల్కతా కంటే షిల్లాంగ్లో వర్షం ఎందుకు ఎక్కువ? షిల్లాంగ్ కొండలు మరియు పర్వతాల చుట్టూ ఉంది. షిల్లాంగ్ ప్రాంతం కొండలు పర్వతాల చుట్టూ ఉంది. బంగాళాఖాత శాఖ వర్షాలను ఈ షిల్లాంగ్ ప్రాంతంలో నిలిపి ఉంచుతుంది. ఈ కారణంగా, ఎందుకంటే కొండలతోనూ పర్వతాలతో ఉండడం వల్ల, ఈ కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం అనేది ఉంటుంది. కోల్కతా అనేది కొండ ప్రాంతం కాకపోవడం వల్ల షిల్లాంగ్తో పోలిస్తే తక్కువ వర్షం పొందుతుంది. తర్వాత జూలైలో కంటే జూన్లో ఎక్కువ వర్షాలు కురిసే షిల్లాంగ్లా కాకుండా, కోల్కతాలో జూన్లో కంటే జూలై వర్షం ఎందుకు ఎక్కువ కురుస్తుంది? చూసినట్లయితే బంగాళాఖాత శాఖ షిల్లాంగ్కు జూన్ నెలలో చేరుతుంది. ఈ శాఖ తూర్పు నుండి పశ్చిమ వైపు వెళుతుంది. బంగాళాఖాత శాఖ తూర్పు నుండి పశ్చిమ వైపు వెళుతుంది. దీనివల్ల జూన్ నుండి జూలై వరకు షిల్లాంగ్లో వర్షపాతం తగ్గుతుంది. కోల్కతాకు మాన్సూన్లు షిల్లాంగ్ కంటే ఆలస్యంగా చేరుతాయి. మాన్సూన్ కోల్కతాకు ఆలస్యంగా చేరుతాయి కాబట్టి కోల్కతా జూలైలో ఎక్కువ వర్షాలను పొందుతుంది. తర్వాత జోధ్పూర్ కంటే ఢిల్లీలో ఎక్కువ వర్షం ఎందుకు పడుతుంది? జోధ్పూర్ కంటే ఈ ఋతుపవనాలలో తేమ అనేది పశ్చిమ వైపు వెళ్లే కొద్దీ తగ్గిపోవడం వలన ఉత్తర భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమ వరకు వర్షపాతం తగ్గుతుంది. ఉత్తర భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమ వైపు వెళ్లే కొద్దీ వర్షపాతం అనేది తగ్గుతుంది. కాబట్టి ఢిల్లీ జోధ్పూర్ తూర్పు వైపు ఉంది. ఢిల్లీ అనేది జోధ్పూర్కి తూర్పు వైపు ఉంది. కాబట్టి ఢిల్లీలోనేమో వర్షం ఎక్కువ అవుతుంది. జోధ్పూర్లో అంటే పశ్చిమ వైపు వెళ్ళే కొద్దీ వర్షం తగ్గిపోతుంది కాబట్టి జోధ్పూర్లో వర్షపాతం తగ్గుతుంది. తర్వాత ఎందుకో ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడ తిరువనంతపురం సమశీతోష్ణ స్థితి కలిగి ఉంది. ఎందుకు? చూసినట్లయితే తిరువనంతపురం సమీపంలో సముద్రం ఉంది. ఈ సముద్రం ఉండడం వల్ల సమశీతోష్ణ స్థితి వాతావరణం అనేది కలిగి ఉంది. సముద్రం ఈ ప్రాంత వాతావరణం పైన సమతుల్యతను కల్పిస్తుంది. దానివల్ల తిరువనంతపురం సమశీతోష్ణ స్థితి కలిగి ఉంది. తర్వాత దేశంలో చాలా ప్రాంతాల్లో ఋతుపవనాల తీవ్రత ముగిసిన తరువాత మాత్రమే చెన్నైలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఎందుకు? చాలా ప్రాంతాల్లో ఋతుపవనాల తీవ్రత తగ్గిపోయిన తర్వాత,
మాత్రమే చెన్నైలో ఎక్కువ వర్షాలు వస్తాయి ఎందుకు? చూసినట్లయితే దేశంలో ఇతర ప్రాంతాల్లో ఆగస్టు చివరి నుండి నవంబర్ వరకు వర్షాలు అనేవి తగ్గిపోతాయి. ఇప్పటికీ ఆగస్టు చివరి నుండి నవంబర్ ఈ మధ్యలో వర్షాలు తగ్గిపోతాయి. అయితే చెన్నై ఈ సమయంలో రిట్రీటింగ్ మాన్సూన్లు అంటే తిరోగమన ఋతుపవనాల వల్ల వర్షం అనేది పొందుతుంది. దీనికి తోడు ఉష్ణమండల తుఫానులు కూడా ఈ ప్రాంతంలో వర్షపాతం కలిగిస్తాయి. దానివల్ల చెన్నై ఎక్కువ వర్షపాతం అనేది అన్ని ప్రాంతాల్లో ఋతుపవనాలు ఆగిపోయిన తర్వాత ఎక్కువ వర్షపాతం చెన్నై పొందుతుంది. తర్వాత జోధ్పూర్లో ఉష్ణ ఎడారి రకం శీతోష్ణ స్థితి ఉంది ఎందుకు? జోధ్పూర్లో ఉష్ణ ఎడారి రకం శీతోష్ణ స్థితి ఉంది ఎందుకు? జోధ్పూర్ అనేది దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న గొప్ప భారతీయ ఎడారి వలన ఇక్కడ వాతావరణము వేడి ఎడారి ప్రాతిపదికగా ఉంటుంది. ఇక్కడ రేయి పగల ఉష్ణోగ్రతల మధ్య విపరీత వ్యత్యాసం కూడా ఉంటుంది. తర్వాత దాదాపు ఏడాది పొడవునా లేలో మితమైన వర్షపాతం ఉంటుంది ఎందుకు? ఏడాది పొడవునా కూడా లేలో మితమైన వర్షపాతం ఉంటుంది. లే అనేది ఏడాదంతా తక్కువ వర్షపాతం పొందుతుందనే విషయం నిజమే. అయితే అక్కడ మినిమం వర్షపాతము మరియు తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా హిమపాతం ఉంటుంది. లే అనే ప్రాంతం ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల ఉష్ణోగ్రత అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా హిమపాతం అనేది అక్కడ జరుగుతుంది. ఇది సంవత్సరం అంతా సగటు వర్షపాతాన్ని కలిగి ఉన్నట్లు చేస్తుంది. తర్వాత ఢిల్లీ మరియు జోధ్పూర్లలో చాలా వరకు వర్షం దాదాపు 3 నెలలకు పరిమితమైంది. తిరువనంతపురం మరియు షిల్లాంగ్లలో ఇది సంవత్సరంలో దాదాపు 9 నెలలు ఎందుకు? ఢిల్లీ జోధ్పూర్లలో చాలా వరకు వర్షం అనేది దాదాపు 3 నెలలకు పరిమితమైపోతుంది. ఢిల్లీ జోధ్పూర్లలో. తిరువనంతపురము షిల్లాంగ్లలో అయితే సంవత్సరంలో దాదాపు 9 నెలలు ఉంటుంది ఎందుకు? చూసినట్లయితే దేశపు అంతర్ ప్రాంతాల్లో అంటే లోపల భాగంలో ఉన్న ఢిల్లీ జోధ్పూర్ ప్రధానంగా దక్షిణ పడమర మాన్సూన్లు అంటే నైరుతి ఋతుపవనాల నుండి వర్షాలు పొందుతాయి. ముఖ్యంగా ఢిల్లీ జోధ్పూర్ అనేవి. అందువల్ల ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా నైరుతి ఋతుపవన కాలంలోనే పరిమితం అవుతాయి. తిరువనంతపురం మరియు షిల్లాంగ్ సముద్రానికి సమీపంలో ఉంది. షిల్లాంగు తిరువనంతపురం సముద్రానికి సమీపంలో ఉన్నందున ఋతుపవన కాలం కాకుండా కూడా వర్షాలను పొందుతాయి. తర్వాత ఈ వాస్తవాలు ఉన్నప్పటికీ ఋతుపవనాలు ఎప్పటికీ చాలా బలమైన చట్టాన్ని అందజేస్తాయని నిర్ధారించడానికి బలమైన ఆధారాలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూడండి అని అన్నాడు. ఈ వాస్తవాలు ఉన్నప్పటికీ ఋతుపవనాలు ఎప్పటికీ చాలా బలమైన చట్టాన్ని అందజేస్తాయి అని నిర్ధారించడానికి బలమైన ఆధారాలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూడండి అని చెప్పడం జరిగింది. చూస్తే గాలుల వ్యవస్థ, పీడన మార్పులు, అక్షాంశము, ఎత్తు, సముద్ర దూరము, పర్వతాల ఉనికితో వాతావరణంలో వ్యత్యాసాలు ఉంటాయి. గాలుల వ్యవస్థ, పీడన మార్పులు, అక్షాంశము, ఎత్తు, సముద్ర దూరము, పర్వతాల ఉనికితో వాతావరణంలో వ్యత్యాసాలు ఉంటాయి. అయినప్పటికీ ఋతుపవనాల రాక, తిరోగమనం వంటి అంశాలు దేశం మొత్తానికి వాతావరణ ఐక్యతను కల్పిస్తాయి. దేశంలో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మొత్తం దేశం వేడి, వర్షభరిత వేసవి మరియు చల్లటి పొడి శీతాకాల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. తర్వాత పేజీ నెంబరు టెక్స్ట్ బుక్లో 65 జాగ్రఫీలోని 65 ఈ 65 పేజీలో రాజస్థాన్లోని ఇళ్ల ముందు మందపాటి గోడలు మరియు చదునైన పైకప్పులను ఎందుకు కలిగి ఉన్నాయి అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే మందపాటి గోడలు ఇళ్లలోకి వేడి చొరబడకుండా నివారిస్తాయి. సమతలమైన పైకప్పులు వర్షాకాలంలో సేకరించిన నీటిని నిల్వ చేయడంలో సహాయపడతాయి. రాజస్థాన్లో వాతావరణం చాలా వేడి మరియు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం కావడం వల్ల ఇళ్లకు మందపాటి గోడలు, సమతలమైన పైకప్పులు ఉంటాయి. తర్వాత
టెరాయి ప్రాంతంలో మరియు గోవా మరియు మంగళూరులోని ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు ఎందుకు ఉంటాయి? ఎక్కడ? టెరాయి ప్రాంతంలో మరియు గోవా మరియు మంగళూరు ఈ ఏరియాలో ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు ఎందుకు ఉంటాయి? టెరాయి ప్రాంతము, గోవా మరియు మంగళూరులో ఇళ్ళు వంపులైన పైకప్పుతో నిర్మించబడతాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలు అధిక వర్షపాత ప్రాంతాలు, ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో మాన్సూన్ కాలంలో విపరీతంగా తేమ ఉంటుందని పరిగణలోకి తీసుకుంటారు. పైకప్పుల ఆకారం ఈ నీటిని నేలపైకి వడగడంలో సహాయపడుతుంది. పైకప్పు ఆకారం అనేది నీటిని నేలపైకి వడగడంలో సహాయపడుతుంది. తర్వాత అస్సాంలో ఇళ్లను ఊతకర్రలపై ఎందుకు నిర్మిస్తారు? అస్సాం ప్రాంతంలో ఇళ్లను ఊతకర్రలపై ఎందుకు నిర్మిస్తారు? చూసినట్లయితే అస్సాం భారతదేశ ఉత్తరాన ఉన్న అధిక వర్షపాత ప్రాంతంలో ఉంది. ఇది దక్షిణ పశ్చిమ మాన్సూన్ ప్రభావంతో ఉండడంతో భారీ వర్షాల వల్ల వరదల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అందువల్ల ఇళ్ళు పైకట్లు మీద నిర్మించబడతాయి. దీనివలన వరద నీరు లోపలికి ప్రవేశించడం మరియు ఆస్తి నష్టానికి దారితీసే ప్రమాదం అనేది నివారించబడుతుంది. కాబట్టి ఆ ఎత్తైన ప్రాంతాల్లో ఇళ్లను అస్సాంలో నిర్మించుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రపంచంలోని చాలా ఎడారులు ఉష్ణమండలంలో ఖండాల పశ్చిమ అంచులో ఎందుకు ఉంటాయి? ఉష్ణమండలంలో ఖండాల పశ్చిమ అంచులో ఎందుకు ఉంటాయి చూస్తే, ప్రపంచంలో ఎక్కువ ఎడారులు ఖండాల యొక్క పశ్చిమ వైపున ఉపోష్ణ వలయాలలో ఉంటాయి. ఎందుకు అంటే ఇవి వాణిజ్య గాలుల ప్రభావంలో ఉంటాయి. ట్రేడ్ విండ్స్ అంటాం, వ్యాపార పవనాలను పేర్కొంటాం. ఈ వాణిజ్య గాలుల ప్రభావంలో ఉంటాయి. తర్వాత పేజీ నెంబర్ 81లోని ఇక్కడ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇందులో క్వశ్చను పై వార్తల ఆధారంగా వివరించిన ప్రదేశాల పేర్లు మరియు కాలాలను కనుగొనండి అని చెప్పడం జరిగింది. పై వార్తల ఆధారంగా వివరించిన ప్రదేశాల పేర్లు మరియు కాలాలను కనుగొనండి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఆ వార్తల ప్రకారంగా వేసవి తొలి గమన సూచన, న్యూఢిల్లీ వేసవికాలం ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీ వేసవికాలం ప్రారంభమవుతుంది. అలాగే ముంబై మరిచిపోలేని రోజు, ముంబైలో అధిక వర్షపాతం ఉన్న మాన్సూన్ సీజను, మరిచిపోలేని రోజు. తర్వాత మంచుతో కాశ్మీర్, ఇక్కడ కాశ్మీర్ చలికాలం మరియు తీవ్రమైన చలి వాతావరణం ఉంటుంది. తర్వాత చెన్నై నీటిలో మునిగింది, చెన్నై అధిక వర్షపాతం ఉన్న మాన్సూన్ సీజన్. తర్వాత పశ్చిమ గాలులు చేరిన తర్వాత తీవ్రమైన చలికి సిద్ధం, ఇది న్యూఢిల్లీ చలికాలం మరియు తీవ్రమైన చలిని సూచిస్తుంది. తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్లో చెన్నై మరియు ముంబైలో వర్షపాతం వివరణను సరిపోల్చండి మరియు వ్యత్యాసానికి కారణాలను వివరించండి అని పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి చెన్నై ఎక్కువ వర్షపాతము ఈశాన్య మాన్సూన్ గాలుల ద్వారా పొందుతుంది. ఎక్కువ వర్షపాతం ఏ ఋతుపవనాల వల్ల వస్తుంది అంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల వస్తుంది. ఇది అక్టోబర్ మధ్య నుంచి డిసెంబర్ మధ్య వరకు వర్షాలు పొందుతుంది చెన్నై. కొన్నిసార్లు ఈ ప్రాంతం బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ల ప్రభావానికి గురవుతుంది. తర్వాత ముంబై అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, ముంబై ప్రాంతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం అనేది పొందుతుంది. ఈ ప్రాంతం మే నెలలో మాన్సూన్కు ముందు వర్షాలు పొందుతుంది. ముంబై అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో ఈశాన్య మాన్సూన్ గాలుల ద్వారా తక్కువ వర్షపాతం కూడా ఉంటుంది. ఈ ముంబై ప్రాంతంలో తక్కువ వర్షపాతము ఉంటుంది. చెన్నైలో అయితే ఎక్కువ ఉంటుంది. ఏ ప్రకారం అంటే ఈశాన్య ఋతుపవనాల ప్రకారము. చెన్నై వర్షపాతం ప్రధానంగా ఈశాన్య మాన్సూన్ వల్ల ఉంటుంది, కానీ ముంబై నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పొందుతుంది. చెన్నై ఏమో ఈశాన్య ఋతుపవనాల వల్ల పొందితే ముంబై నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పొందుతుంది.
వాతావరణం, సముద్రపు ప్రభావం మరియు ప్రాధాన్యత గల గాలుల మార్గం ఈ తేడాకు కారణం. ఎక్కువ కారణం ఏంటి అంటే వాతావరణ ప్రభావము, సముద్ర ప్రభావము, గాలుల మార్గంలో తేడా కారణాలుగా ఉన్నాయి. తర్వాత నిదర్శనాధ్యయనం కేస్ స్టడీ సహాయంతో వరదలను విపత్తులుగా అంచనా వేయండి అని అడగడం జరిగింది. భారత ఉపఖండం ప్రతి సంవత్సరము వరదల వల్ల తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటుంది. భారత ఉపఖండం ప్రతి ఏడాది వరదలు భారత ఉపఖండం ప్రజలపై అధిక ప్రభావాన్ని చూపుతాయి. ఉత్తర తూర్పు భారతదేశం జూన్ నెల ప్రారంభంలో వరదలు అనుభవిస్తుంది. ఇవి పర్వత ప్రాంతాల్లో భయంకరమైన ప్రభావాలు చూపుతాయి. ఈ విపత్తుకు ప్రధాన కారణం బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడం, ప్రణాళిక లేని పట్టణీకరణ మరియు ప్రతి సంవత్సరము పునరావృతమయ్యే సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఈ విపత్తి మరింత తీవ్రంగా మారుతుంది. ప్రజలు వరదల వల్ల తమ భూములను, ఇళ్లను కోల్పోతూ ప్రతి ఏడాది వలస వస్తారు. ప్రాణాలు మరియు ఆస్తులు నష్టపోతారు. అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ సహాయ నిధులు మరియు చర్యలు పరిమితం కావడంతో సమస్య పెరుగుతుంది. ఈ సమస్యను తక్షణమే ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో 9th క్లాస్ జియోగ్రఫీలోని 4th లెసను శీతోష్ణ స్థితి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.